హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఈరోజు కొత్త ప్రాంతం రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ ప్రాంతంలో అంతా ఎర్రమట్టి ఉంది. ఎర్రమట్టి, పాలవంచి రాయి అన్నీ ఉంది ఫ్రెండ్స్. మీరు చూడండి ఎలా ఉందో. ఇలాంటి రాళ్ళన్నీ మనకి ఈ ఎర్రమట్టిలోనే ఎక్కువ తగులుతాయి ఫ్రెండ్స్. ఎర్రమట్టి అంతా పొడి పొడిగా ఎండలకు కదా పొడి పొడిగా అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇట్లాగా ఇక్కడ ఉంది ఫ్రెండ్స్, చూద్దాం. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక పాలవంచి రాయి తగిలింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇలాంటి రాళ్ళన్నీ మనకి అడవికి వచ్చినప్పుడు తగులుతాయి ఫ్రెండ్స్. జాగ్రత్తగా, అంటే ఈ మట్టి కూడా ఎండలకి మొత్తం పొడి పొడిగా అయ్యి ఉంది ఫ్రెండ్స్. పొడి పొడిగా అయ్యి ఉంది ఎండకి. మనం ఈరోజు ఈ అడవికి రావటం జరిగింది. వచ్చినందుకు మనకి ఇలాంటి రాళ్ళని తగులుతున్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్. మొట్టమొదటిగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒక లైక్ ఇవ్వండి, పక్కనే బెల్ కానట్ ప్రెస్ చేయండి. హాల్ అండ్ ఫీడ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు తప్పకుండా వస్తుంది ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. తప్పకుండా షేర్ చేయండి. ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండయో. అద్భుతమైన రాళ్ళు ఫ్రెండ్స్ ఇవన్నీ. మనం ఈరోజు అడవికి రావడం జరిగింది. ఇంతలో ఎండలో కూడా కోసం మంచి మంచి వీడియోలు చేద్దామని ఆశతో వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ మనకి ఒక రాయి తగిలింది ఫ్రెండ్స్, అద్భుతమైన రాయి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఉడికిన నల్లరేబ ఫ్రెండ్స్. ఇది కడుగుదాం. ఈరోజు వాటర్ కూడా తెచ్చుకోవడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్ ఎలా మెరుస్తుందో. అద్భుతంగా మెరుస్తుంది. ఇలా రాళ్ళన్నీ మనకు అడవికి వచ్చినప్పుడు తగులుతాయి ఫ్రెండ్స్. జాగ్రత్తగా గమనించుకొని తోలాడితే మనకు మంచి మంచి రాళ్ళు తగులుతాయి. దాంట్లోనే వజ్రం దొరకవచ్చు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండయో. ఇదిగోండి ఫ్రెండ్స్. ఇక్కడ అద్భుతమైన రాళ్ళు ఉండే ఫ్రెండ్స్. ఇక్కడ ఇద్దాం. తేనెపోర్జి ముక్క అవ్వబడుతుంది. తేనెపోర్జి ముక్క ఫ్రెండ్స్ ఇది. ఇదిగోండి ఫ్రెండ్స్. ఇదొక తేనెపోర్జి ముక్క ఫ్రెండ్స్. ఈ తేనెపోర్జి ముక్క ఉన్న కాడ కూడా వజ్రం దొరికే అవకాశం ఉంటుంది. తేనెపోర్జి ముక్క అంటే ఆ లావా వేడికి తట్టుకోలేక ముందుగానే పగిలిపోయి బయటపడ్డ రాయి ఫ్రెండ్స్. ఇదంతా చూడండి ఎలా ఉందో. ఒక అద్భుతంగా ఉంది. ఎలా మెరుస్తుందో చూడండి ఫ్రెండ్స్. ఇది తేనెపోర్జి ముక్క అంటారు ఫ్రెండ్స్. అంటే తేనెపోర్జి ముక్క ఉన్న కాడ బిస్టలు తయారయ్యే కాడ వజ్రం మనకు కంపల్సరీ తగిలిద్ది ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఎలా ఉందో. ఇంకా ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఇంకా రాళ్ళే అని తగులుతాయేమో. ఇక్కడ ఒకటి కూడా తగిలింది ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఎలా ఉందో. అంటే ఇది ఒక పగిలిపోయిన బాల్స్ ముక్క ఫ్రెండ్స్. ఇది మనకి ఇక్కడ తగిలింది. ఇక్కడ పగిలిపోయి ఉంది రాయి కూడా. ఇంకొంచెం చూడండి. పగిలిపోయిన రాయి మనకు తగిలింది ఈరోజు. ఎలా ఉందో చూడండి ఫ్రెండ్స్. పగిలిపోయి మనకి రాయి తగిలింది. ఇలాగ అద్భుతమైన రాళ్ళు ఫ్రెండ్స్. ఇవి పగిలిపోయిన రాయి తగిలింది ఫ్రెండ్స్ మనకి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. అడవికి వస్తే ఇలా అద్భుతమైన రాళ్ళు తగులుతాయి ఫ్రెండ్స్ మనకి. చూడండి ఎలా ఉందో. ఈ అడవికి వచ్చినందుకు ఈరోజు ఒక మంచి రాళ్ళు తగిలినాయి. ఒక తేనెపోర్జి ముక్క, ఒక బిస్టల్ బాల్స్ లాంటి రాయి పగలకొట్టి పగిలిపోయింది ఫ్రెండ్స్. అంటే ఆ లావా వేడికి తట్టుకోలేక ముందుగానే పగిలిపోయి బయటపడ్డ రాళ్ళు ఫ్రెండ్స్. ఈ రాళ్ళన్నీ చూడండి ఎలా ఉందో. ఇంకా ప్రయత్నించుతాం ఫ్రెండ్స్. ఏమన్నా తగులుతాయేమో. ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. రంగురాయి ఉంది ఫ్రెండ్స్. రంగురాయి కాదు ఫ్రెండ్స్, తేనెపోర్జి ముక్క ఫ్రెండ్స్ ఇది. ఇక చూడండి ఎలా ఉందో. ఇది ఒక తేనెపోర్జి ముక్క ఫ్రెండ్స్. ఇది కూడా తేనెపోర్జి ముక్క. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, రెండు గుంతల్లాగా ఉండి, అంటే దీనికి సపోర్ట్గా ఏదో చిన్న చిన్నవి వజ్రం లాంటివి తయారయ్యాయి. ఆనుకొని ఈ మధ్యలో తయారైనవి ఫ్రెండ్స్. కాకపోతే ఆ లావా వేడి తట్టుకోలేక ముందుగానే పగిలిపోయిన రాయి తగిలింది ఫ్రెండ్స్ మనకి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా ముందుకెళ్ళి ప్రయత్నిద్దాం ఫ్రెండ్స్. ఎంత తగులుతాయేమో. ఎండ స్టారం కాస్తుంది ఫ్రెండ్స్. మీరు కానీ ఎండకి బయటికి వెళ్తే చల్లటి వాతావరణం వాటర్ తీసుకుని వెళ్ళండి ఫ్రెండ్స్. వాటర్ లేకుండా వెళ్ళొద్దు. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉండి. అద్భుతంగా ఉండి. ఈరోజు మనం ఎండలో వేటకి రావడం జరిగింది, వజ్రాల వేటకి. వస్తే మనకి ఇక్కడ ఒక మట్టి
ఎర్రమట్టి బాగా తగులుతుంది ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, మనకు వాటర్ తెచ్చుకున్నప్పుడు బట్టి సరిపోయింది. ఇక్కడ బిస్టల్ తగిలింది ఫ్రెండ్స్. ఇంకా చూడండి, ఈ మట్టిలో ఒక గోల్డ్ కలర్ బిస్టల్ తగిలింది ఫ్రెండ్స్. ఒక గోల్డ్ కలర్ బిస్టల్ తగిలింది ఫ్రెండ్స్ ఈ మట్టిలో. ఇంకా చూడండి ఎలా ఉందో. గోల్డ్ కలర్ బిస్టల్ ఫ్రెండ్స్ ఇక్కడ తగిలింది ఫ్రెండ్స్ మనకి ఈ మట్టిలో. ఇక్కడ తీస్తుంటే తగిలింది. కడుగుతాం మనం, ఎందుకంటే వాటర్ తెచ్చుకున్నాం కాబట్టి ఈరోజు శుభ్రం కడిగి మీకు చూపెడుతున్నాను రాళ్ళు. ఎందుకంటే ఫ్రెండ్స్ చూడండి, గోల్డ్ కలర్ బిస్టల్ ఫ్రెండ్స్, ఇది అద్భుతంగా ఉంది. ఇంకా ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్, ఏమైనా తగులుతాయేమో. ఫ్రెండ్స్ మొట్టమొదటిగా నా ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఒక లైక్ ఇవ్వండి, పక్కనే బెల్ కానంటే ప్రెస్ చేయండి. అలానే ఫీడ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు తప్పకుండా వస్తుంది ఫ్రెండ్స్. మీరు కామెంట్ రూపంలో ఇది అడిగినా కూడా తెలుగులో అడగండి ఫ్రెండ్స్, మీకు తప్పకుండా రిప్లై ఇస్తానికి ప్రయత్నిస్తా. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది ప్లేస్ అంతా, అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇలాంటి ప్లేస్కి వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా గమనించుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఎంత ఉందో, చిన్న బిస్తలు ఫ్రెండ్స్, ఒక క్యారెట్ అంత బిస్తలు ఫ్రెండ్స్. ఇది ఎట్లా మెరుస్తుందో చూడండి, ఒక క్యారెట్ అంత బిస్తలు ఫ్రెండ్స్. ఇది అద్భుతంగా మెరుస్తుంది. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో బిస్తలు ఫ్రెండ్స్, పాలవంచి రాయి ఫ్రెండ్స్. ఇంకొక బిస్తలు తగిలింది ఫ్రెండ్స్. ఇక్కడ ఇలాంటి బిస్తలు మనకు అడవికి వచ్చినప్పుడు బాగా తగులుతాయి, జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. చూడండి అంత పైకి వెళ్ళినా కూడా మనకి ఇవే తగులుతున్నాయి, బిస్తలు తగులుతున్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ బిస్తలు, ఇది ఒక గోల్డ్ కలర్ బిస్తలు, రెడ్ కలర్ బిస్తలు, ఇలా బిస్తలు చాలా తగులుతున్నాయి ఫ్రెండ్స్. ఇక్కడ అంటే ఈ మట్టిలో వజ్రం తయారయ్యే అవకాశం ఉంది ఫ్రెండ్స్. కాకపోతే మనకి ఎండ బాగా కాస్తుంది కాబట్టి మనం దొలాడలేకపోతున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో, అద్భుతంగా ఉండి. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. ఇంత పాలవంచి రాయి, బిస్టలు అన్నీ ఉండే ఫ్రెండ్స్ ఇక్కడ. ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా నా ఛానల్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఒక లైక్ ఇవ్వండి, పక్కనే బెల్ కానంటే ప్రెస్ చేయండి. ఆన్లైన్ ఫీడ్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు తప్పకుండా వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో, ఉడికిన నల్లరప్ప ఫ్రెండ్స్. ఇది ఉడికిన నల్లరప్ప ఫ్రెండ్స్. ఇది చూడండి ఎలా ఉందో. ఇది కడిగితే ఇంకా షైనింగ్ వస్తుంది ఫ్రెండ్స్, నన్నగా ఉంటుంది. ఉడికిపోయింది రాయి ఫ్రెండ్స్, అంతా రాయి అంతా ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉందో, అద్భుతంగా ఉంది. ఇదిగోండి ఫ్రెండ్స్ మరొక వీడియోతో మీ ముందుంటా ఫ్రెండ్స్. బాయ్.